కార్మికుల పక్షాన కార్మిక హక్కుల కోసం నిరంతరంగా సమరశీల పోరాటాలు నిర్వహించేది సిఐటియు మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ పి జయలక్ష్మి ఉద్ఘాటించారు. శనివారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికుల ఉద్యమ చరిత్ర, సిఐటియు విశిష్టత అనే అంశంపై కార్మికులకు బోధించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోకి నెట్టి 4 కార్మిక కోళ్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలన్నారు. 1970 మే 30న ఏర్పడిన నుంచి సిఐటియు కార్మిక వర్గం కోసం పోరాడుతోందని తెలిపారు. అంతకుముందు సిఐటియు జిల్లా అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి శాస్త్రీయ ఆలోచన అనే అంశంపై క్లాస్ బోధించారు. ఈ శిక్షణ తరగతులకు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలామణి అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సీనియర్ జిల్లా నాయకులు రారా, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వివోఏల జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసు, ఆడపిల్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య, గ్రామ పంచాయతీ వర్కర్స్ జిల్లా నాయకులు బాలప్ప తదితరులతో పాటు 100 మంది జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం చేశాయి. అట్లాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతును ఇస్తున్నాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలనేసి ముందుగా పిలుపునిస్తున్నాం. ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4 లేబర్ కోడ్స్ని, అంటే కార్మికులకు అందరికీ కూడా వ్యతిరేకమైన నిర్ణయాలతో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలి. అట్లాగే రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను వెంటనే వాటిని పునరుద్ధరించి యథావిధిగా అమలు చేయాలి. అట్లాగే ఏ రంగంలో, ఎక్కడ, ఏ డిపార్ట్మెంట్లో, ఏ ప్రాంతంలో పనిచేసినా ప్రతి ఒక్క కార్మికులకు ఎక్కడ పనిచేసినా కూడా కనీస వేతనం 26,000 నిర్ణయం చేయాలి. అట్లాగే 60 సంవత్సరాలు పైబడ్డ తర్వాత రిటైర్మెంట్ అయితే ప్రతి నెల 9,000 రూపాయలు పెన్షన్ నిర్ణయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మిక సంఘాల పరిధిలో లేకుండా 1 కోటి మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో కోట్లాది మంది కూడా కార్మిక చట్టాలు లేకుండా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వం వేగవంతంగా చేస్తుంది. దేశ సంపదను మొత్తం కూడా కొంతమంది చేతుల్లో పెడుతుంది. ఈ విధానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అట్లాగే విద్య, వైద్యం, ఎలక్ట్రిసిటీ, అట్లాగే సింగరేణి తదితర సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. అట్లాగే ఈరోజు రైతుల సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు, వ్యవసాయ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు, మహిళల సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు. అట్లాగే ఈరోజు ధరల్ని కూడా నియంత్రించడం లేదు, కానీ జీతం మాత్రం ధరలు పెరుగుతున్నాయి తప్ప జీతం పెంచట్లేదు. అట్లాగే కనీస వేతనం 4,628 రూపాయలని దుర్మార్గంగా లేబర్ కోడ్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అట్లాగే 8 గంటలు సాధించుకుంది కార్మిక వర్గం. మేడే దినోత్సవాలు కూడా మేము జరుపుకుంటాం. 100 సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కుని ఇప్పుడు 10 గంటలకు 12 గంటల మీకు హక్కులే లేకుండా లేబర్ కోడ్స్లో కాలరాస్తుంది. అందుకని ఈ వ్యతిరేకమైన నిర్ణయాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. మేము అడిగిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. అందుకని కార్మిక వర్గం మొత్తం కూడా నారాయణపేట జిల్లాలో అన్ని రంగాల కార్మికులందరూ కూడా సంఘాలకు అతీతంగా అందరూ కూడా 9వ తేదీన రోడ్డుపైకి వచ్చి సమరశీల పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఉండాలని మేము కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం. అట్లాగే మేము చేస్తున్న న్యాయమైన సమ్మెకి ప్రజలందరూ కూడా, ఈ నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేయాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పి జయలక్ష్మి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు.